రోడ్లపై భిక్షాటన చేసేవారిని చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. అందున పసిపిల్లలు నడి రోడ్డులో భిక్షాటన చేస్తే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది. దీంతో పిల్లల అవస్థను చూడలేక ప్రయాణికులు తమకు తోచినంత వారికి ఇస్తుంటారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఓ మహిళ తన కడుపున పుట్టిన పిల్లల్ని బలవంతంగా భిక్షాటనకు పంపి లక్షల్లో సంపాదించడం మొదలుపెట్టింది. అలా కేవలం 45 రోజుల్లో ఏకంగా 2.5 లక్షలు సంపాదించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ ఎన్జీఓ సంస్థ ఈ యాచకురాలి వ్యవహారాన్ని గుర్తించారు. రాజస్థాన్కు చెందిన ఇంద్రాబాయి అనే మహిళకు 5గురు సంతానం. వీరిలో 3 యాచన వృత్తిలోకి దింపింది. ఈ విషయం తెలుసుకున్న సంస్థ అధ్యక్షురాలు రూపాలి జైన్ పోలీసులకు సమాచారం అందించారు. మహిళ ఇండోర్ ఉజ్జయిని రహదారిలోని లవకుష్ కూడలిలో తన 8 ఏళ్ల కుమార్తె 2 కుమారులతో కలిసి భిక్షాటన చేస్తుండగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన 3 పిల్లలతో 45 రోజుల్లో సంపాదించిన 2.5 లక్షల్లో 1 లక్షను అత్తమామలకు పంపానని, 50,000 తన బ్యాంకు ఖాతాలో జమ చేశానని, మరో 50,000 రూపాయలు తన బిడ్డ పేరు మీద డిపాజిట్ చేశానని వెల్లడించింది. రాజస్థాన్లో ఆమెకు పెద్ద భవనంతో పాటు వ్యవసాయ భూమి, బైక్ కూడా ఉన్నట్టు విచారణలో తేలింది. రోజుకు సుమారు 3,000 రూపాయల వరకు సంపాదిస్తున్నట్టు తెలిపింది. మహిళను కోర్టు ముందు హాజరుపరచగా జ్యుడిషియల్ కస్టడీ విధించారు. కాగా ఆమె 8 ఏళ్ల చిన్నారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. ఇండోర్లో యాచకురాలు ఇంద్రాబాయి షెల్టర్ను ఏర్పాటు చేసుకుని తన పిల్లలతో నివాసం ఉంటుంది. సంస్థ సభ్యులు ఆమె షెల్టర్ వద్దకు చేరుకోగానే ఆమెతో పాటు పిల్లలక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. వారిలో 2 అబ్బాయిలు తప్పించుకోగా మహిళ 8 ఏళ్ల చిన్నారిని దొరకబట్టారు. గత 7 రోజుల వ్యవధిలోనే ఆమె 19,000కు పైగా సంపాదించినట్టు విచారణలో వెల్లడించింది. కష్టపడకుండా డబ్బు సంపాదించడానికి అలవాటు పడ్డ మహిళ తన 8 ఏళ్ల కుమార్తె 2 కుమారులతో లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నట్టు తెలిపింది. యాచకరహిత సిటీగా మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో పనిచేస్తున్న ప్రవేశ్ అనే స్వచ్ఛంద సంస్థ మహిళ బండారాన్ని బయటపెట్టింది.